హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈషా ఫౌండేషన్ మన చిక్బల్లాపూర్లో ఉంది. ఆదియోగి స్టాచ్యూ ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ అన్నీ మొత్తం నెక్స్ట్ వీడియోలో టోటల్ అక్కడ చిక్బల్లాపూర్ గురించి సపరేట్ వీడియో చేస్తాను, ఎలా పోవాలి దాని గురించి. కానీ ఈ వీడియోలో ముఖ్యంగా మీకు చూపించబోతున్నాను. ఈ నైట్ లేజర్ షో జరుగుతుంది. ఆ లేజర్ షో చూసిన తర్వాత నా జన్మ ధన్యమైపోయింది. తప్పకుండా చూడండి, అద్భుతం అది. మనం శివరాత్రి రోజు టీవీలో చూసుకుంటాము, కానీ ఆ లైవ్లో చూస్తే ఆ లేజర్ షో, శివుని మహిమ అద్భుతం. అసలు కానీ అద్భుతం అంటే అద్భుతం. అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. సమయం ఎగ్జాక్ట్గా 7:15 అయింది. ఇదే సమయంలో మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, స్టార్ట్ అయింది కంప్లీట్ ఈ లేజర్ షో. ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసి ఆ మహాశివుని ఆశీస్సులు పొందండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి, ఇక్కడ వాయిస్ ఓవర్ కానీ టోటల్ అక్కడ ఏదైతే ఉందో అదే వీడియో నేను తీయడం జరిగింది, అదే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. దీన్ని చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆదియోగి స్టాచ్యూని సందర్శిస్తారు. కోయంబత్తూర్ అయితేనేమి, చిక్బల్లాపూర్ అయితేనేమి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి. ఓం నమః శివాయ. నేనైతే మాత్రం ఫీలింగ్ బ్లెస్డ్, చాలా హ్యాపీ అనిపించింది. అదే రోజు పున్నమి కూడా ఉండింది. వీడియో మొత్తం చూడండి. లాస్ట్లో ఒక మ్యాజిక్ కూడా ఉంటుంది. ఆ లేజర్ షో అక్కడ ఆపోజిట్లో ఒక కొండ ఉంటుంది, పక్కన చందమామ. వీడియో లాస్ట్లో చూపిస్తాను మీకు. అది చూడండి, వీడియో మొత్తం చూడండి, ఓకేనా? Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, ఓం నమః he became శివాయ. utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adiyogi. వావ్. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ.
He transmitted the profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. మనం చూస్తున్నాము చిక్బల్లాపూర్లోని ఈషాలోని లేజర్ షో. ఓం నమ శివాయ. In this magnificent state of yoga, కిషన్ టీవీ @ KVS. mysteries of the created and the uncreated ఓం నమ శివాయ. upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi, reveling in ecstatic states, said, I want to have what you have. Show me the way. Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. ఓం నమ శివాయ. Intoxicated raptures. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. ఓం నమ శివాయ. మీరు చూస్తున్నారు కిషన్ టీవీ @ KVS.
చూస్తున్నారు కదా, ఆ మహాశివుని దగ్గర నుంచి ఆ కిరణాలు ఆపోజిట్లో ఉన్నటువంటి కొండపై పడుతున్నాయి. పక్కనే చందమామ పైన. ఈరోజు పౌర్ణమి, అందుకే మీ ఫీలింగ్ బ్లెస్డ్ అనడం జరిగింది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉండింది. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మీకు నెక్స్ట్ వీడియోలో చూడండి ఫ్రెండ్స్, మీకు మీరు ఈ ప్లేస్కి ఎలా పోవాలి, ఇక్కడికి ఏ విధంగా చేరుకోవాలి, ఏ సమయంలో వెళ్తే బాగుంటుంది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్, అప్లోడింగ్ సూన్. ఓకేనా? కీప్ సపోర్టింగ్ మీ మై ఛానల్. ఎనీ సజెషన్స్? థ్యాంక్ యూ.